మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. గురుగారు, మాటలు వినని పిల్లలు, చదువుల్లో బాగా రాణించాలనుకునే పిల్లలు, ఈ రోజుల్లో పేరెంట్స్ పిల్లల్ని పెంచుతున్నారా పెంచబడుతున్నారా అర్థం కాకుండా పోయింది గురుగారు. అంటే నేను ఒకరు మీ పోటీ వారు చెప్పడం విన్నాను, ప్లీజ్ డోంట్ రేస్ ద చిల్డ్రన్, దే ఆర్ నాట్ లైక్ డాగ్స్, కౌస్ ఆర్ సంథింగ్ ఎల్స్ టు రేజ్, లెట్ దెమ్ లీవ్ దేర్ లైఫ్ అంటున్నారు. కానీ మనకంత ఇప్పుడు నేనే ఉన్నాను గురుగారు, నా బ్లడ్ అండ్ స్వెట్ పిల్లోడి మీద పెట్టాలనుకుంటాను కదా, అందులో తప్పేముంది? లెట్ మీ గివ్ 2 examples. One is myself. There was no schooling for me. మా నాన్నగారు నన్ను బడికి పంపలే. ఏం లోపం జరిగింది? ఐఎమ్ నా ప్రొఫెసర్ క్యాడర్, ఇప్పుడు రీచ్ ద స్కైస్ అని చెప్పుకోవాలి నా ప్రొఫెషన్లో. 100%. ఓకే, ఇష్టంగా చదువుకోవాలి అని మా నాన్న చెప్పేవాడు. బ్లాకనింగ్ ద వైట్ పేపర్ విల్ అట్రాక్ట్ ద మార్క్స్. సింపుల్, యాజ్ సచ్ యాజ్ సింపుల్ ఇట్ ఈజ్. ఇష్టంగా చదువు. నీకు ఇప్పుడు చదివే ఇష్టం లేదా? గొడికాయలు ఆడుకోవాలనుందా? నేనే ఆడతాను, మన ఇద్దరం ఆడుకుందాం కాసేపు. విసుగు వస్తుంది. రాగానే ఆరంభం చేద్దామా? ఇషయత్వ వర్జయత్వ వాజవస్థ పాజవస్థ దేవోవస్థవిత బ్రహ్మవత్స సీదయతి మంత్రం. ఇష్టం కాబట్టి వచ్చేసేది. రెండవ ఉదాహరణ, మన భారతీయ క్రికెట్కు తలమానికం కపిల్ దేవ్. ఆయన్ని ఒక బడికి ముఖ్య అతిథిగా పిలిచారు. ఆయన తక్కువ మాట్లాడతాడు. హిందీ, హర్యానా వాడు కదా, ఇంగ్లీష్ అది బాగా వచ్చినవాడు కాదు. ఎంత అద్భుతంగా మాట్లాడా మహానుభావుడు అంటే, స్ట్రెస్, ఒత్తిడి. మీరు ఇష్టంగా ఆడడం మానేశారు. టార్గెట్స్, కష్టం, వాట్ నెక్స్ట్, 10 balls 40 runs, ఈ ఒత్తిడిలో ఆడుతున్నారు. ఇష్టంగా ఆడండి, అది పోయింది మీకు. ఇష్టంగా చదవండి, అది పోయింది మీకు. ఇష్టం అనేదే పోయింది. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో నేను అది చేస్తున్నానా లేదా అన్న పోటీ వచ్చింది. ఈ 2 ఉదాహరణలతో మూడవది మన సుమన్ ప్రేక్షకులందరికీ కూడా తెలిసిన ఉదాహరణగా చెప్పుకోవాలి అంటే, ఏ కాలేజీ పేర్లు మనం ఎత్తకూడదు, వ్యాపార సమస్యలు వచ్చేస్తాయి. కోళ్ల సంగతి తీసుకుందాం. 2 విధాలుగా కోళ్ళు ఉంటాయి తల్లి. కోళ్ల ఫారం కోళ్ళు, నాటుకోళ్ళు. ఈ నాటుకోళ్ళు పెంట కుప్పల మీద తిరుగుతూ ఉంటాయి. తినేవాళ్ళు చెప్తారు తల్లి మహా రుచిగా అని, నాకు తెలీదు. నేను ఏమంటారు, ఉల్లిపాయ కూడా తినేవాడిని కాదు. కానీ నాటుకోడి రఫ్ అండ్ టఫ్, ఎలాంటి పరిస్థితిలోనైనా అది తప్పించుకుని తిరిగే అలవాటు నేర్చుకుంటుంది. ఓ కోడి మరో కోడితో అందితే, అతిగా తింటున్నావు జాగ్రత్త, వచ్చే వారానికి ఖర్చు అయిపోతావు. అతిగా తింటున్నావు, అతిగా కొక్కరోకో అని కూస్తున్నావు, ఇంటి వాళ్ళు విన్నారా, వచ్చే ఆదివారానికి లేకుండా పోతావు, జాగ్రత్త కదా. ఇది నాటుకోడి, స్ట్రీట్ ఎనర్జెటిక్. అది కోళ్ల ఫారం కోళ్ళు 98%. ఆ మధ్య నాకు వెబ్ సిరీస్లో ఒక సీరియల్ వచ్చింది తల్లి. తండ్రి కొడుకుని చూచి 99 మార్క్స్ ఏంట్రా, 99 మార్క్స్ ఏంటి, ఆ 1 మార్క్ ఏం చేసింది? అతను మ్యాథ్స్ టీచర్. ఆ 1 మార్క్ ఏం చేసింది? ఒక మార్క్ నాకు రాలేదు నాన్న, నేను మర్చిపోయాను వాడు అంటాడు. 1 మార్క్, 99 వచ్చాయి కదా నాన్న. 99 వచ్చాయి, 1 మార్క్. సచిన్ టెండూల్కర్ 99 మీద అవుట్ అయితే ఏం చేస్తావురా నువ్వు? ఆ 1 మార్కే సెంచరీల రికార్డు. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. ఇలాంటి ఉదాహరణలు స్వీకరించిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని అసంతృప్తితో పెంచుతూ, కోళ్ల ఫారాలలో కోళ్లలాగా అదే దాణా, అదే కృత్రిమ లైటు, అదే టైమింగు, అలాగే పెంచి బలహీనంగా చేస్తున్నారు. ఓడిపోవచ్చు, కొంపలేం కొలేరు కావట్లే. బోల్డ్ ప్రపంచం ఉంది. ఇప్పుడు ఓ అమ్మాయి నన్ను నో అని చెప్పింది, నేనేదో ఆ అమ్మాయి బాగున్నావు, నువ్వు ఒప్పుకుంటే నీ ఇంటి పేరు మార్చాలని నాకు అనిపించింది అంటే, ఆ అమ్మాయి ఒక నిమిషం అని చెప్పి బ్యాగ్ జిప్పు తీసి 10 రూపాయలు తీసి నా చేతికిచ్చి, వీధి చివరి నాకు షాప్ ఉంది, అద్దాలు అమ్ముతారు, కొనుక్కొని మొహం చూసుకో, ఆ తర్వాత వచ్చి మాట్లాడు అంది. నేను పడిపోయాను మానసికంగా. ఆ అమ్మాయి నో అని చెప్పడం కూడా ఇంత సర్కాస్టిక్గా చెప్పింది. 10 రూపాయలు ఇచ్చి మరి అద్దం కొనుక్కొని మొహం చూసుకో అని చెప్పింది. నేనేం కాను, ఆత్మహత్య. పూర్వకాలపు కథలలో అయితే బోడి ఈ అమ్మాయి ఏమిటి, నేను క్వాలిటీ పెంచుకుంటే నా వెనకాదల అమ్మాయిల వరుస నిలబడుతుంది. అమితాబ్ బచ్చన్కి 80 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఎంత ఫాలోయింగ్. వై నాట్?
అలాంటి ఉదాత్తమైన వ్యక్తిత్వం పెంచే ప్రయత్నం చేయాలి. ఇలాంటి చిన్న ఉదాహరణ ఎందుకు అంటే ఇది మాస్ మీడియా. ఈ వేదిక మీద యువతకు ఆకర్షణ కలిగించే విధంగా మనం అంశాలు చెప్పాలి. అందులోనే షుగర్ కోటింగ్ వాస్తవం కూడా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. గురుగారు, మరి ఏ దేవి దేవత ఆరాధన చేస్తే పిల్లలు చదువుల్లో ముఖ్యంగా ఉత్తీర్ణులు అవుతారు? సంప్రదాయ పరంగా చెప్పాలి అంటే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి ఈ వృత్తాంతం ఏ పురాణంలో కూడా లేదు. సరస్వతి దేవి అనుకుంటాం కదా గురుగారు ఎక్కువ శాతం. సరహ అంటే ప్రవహించేది, జ్ఞానము ఒక నది పేరు, మూలా నక్షత్రం ఒక నక్షత్రం పేరు, ప్రవహించే జ్ఞానవాహిని సరస్వతి రూపంగా మనం చెప్తూ ఉంటాం. అలాగే వినాయకుడు కలం పట్టుకుని వ్యాసుడి మహాభారతం అంతా వ్రాసాడు కాబట్టి ఆయన ఇలా చెబుతూ ఉంటాం. వైష్ణవ ధర్మావలంబులు హయగ్రీవుడు సకల విద్యలకు ప్రధానం అని చెబుతూ ఉంటారు. గురవే సర్వలోకానాం భిడదే భవరోగినాం నదిగే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి చదువులకు తండ్రి. ఆయన కథ ఏ పురాణంలో కూడా లేదు. కానీ దక్షిణామూర్తి ఉపనిషత్తు అనే ఉపనిషత్తు ఉంది. విశ్వందర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం అన్న పేరిట జగద్గురువులు శంకర భగవత్పాదుల వారు అందించినటువంటి స్తోత్రము ఉంది. ఈ స్తోత్రం వింటే మనకు సకల విద్యలు వచ్చేస్తాయి. మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ, కొన్ని బీజాక్షరాలు ఉంటాయి. ఇది మేధా దక్షిణామూర్తి మంత్రం. అందరం చెప్పుకోవచ్చు, అందరూ చెప్పుకోవచ్చు. దక్షిణామూర్తి చిత్రపటాన్ని మనం గమనించినట్లయితే ఒకటి తాటంకము, మహిళ ధరించేటటువంటి కర్ణాభరణం. అటు అబ్బాయి ఇటు అమ్మాయి కాకుండా ఉంటారు. అదే చెప్పబోతున్నాను. ఒకటి కర్ణాభరణము తాటంకము, మరి ఒకటి కుండలము, మగవారు ధరించేటటువంటి ఆభరణము. రెండు విధాలుగా ఉండేటటువంటి రూపముతో ఒక పక్కన జింక, ఒక పక్కన జ్వాల, ఒక చేతిలో జపమాల, మరొక చేతిలో వరద అభయముద్రలు, చుట్టూరా నలుగురు మహర్షులు పరివేష్టించి ఉండగా ఆ మహానుభావుడు ఓ చెట్టు కింద మౌనంగా ఉంటాడు. అతడు యువకుడు. వినేవాళ్ళంతా కూడా వృద్ధులు. ఈ యువకుడు ఏం చెబుతున్నాడు? ఏమీ చెప్పట్లే, మౌనంగా ఉన్నాడు. మౌనం వల్ల జ్ఞానం ప్రవహిస్తుంది. శబ్దం ఒక్కొక్కసారి ప్రమాదకరమైనది. సంప్రదాయం, సనాతన ధర్మం ఇది గుర్తించింది కనుకనే దక్షిణామూర్తిని మనకు పరిచయం చేసే సమయంలో సమస్త వేత్తలు ఏమన్నారంటే మౌనం. రమణ మహర్షుల వారు మౌనం, నిశ్శబ్దం, వాక్కు వెండి, మౌనం బంగారం. ఈ మౌనంగా ఉండే సమయంలో వినగలుగుతాం. శుశ్రవ సమ్మాకురు యథాత్వగం, పాలాశం ఇచ్చే సమయంలో చెప్పే మంత్రం ఇది. శుశ్రవ, బాగా వినగలుగుతాం. వింటుంటే అనలేం, అంటుంటే వినలేం. కామన్ టెండెన్సీ టు ఎవ్రీవన్. మనము గమనించవచ్చు. కోపంగా వచ్చిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వినేవాళ్ళు విని విని నీవు ఆపితే నేను మాట్లాడతాను, నువ్వు చెప్పిందంతా నేను విన్నాగా 5:5:5 అని సైకియాలజిస్టులు ఈ మధ్యన మొగుడు పిల్లల మధ్య గొడవలకి ఒక సొల్యూషన్ చెప్పారు. సైకియాట్రిస్టులు చెప్పే సొల్యూషన్ ఏంటంటే 5:5:5. స్టాప్ వాచ్ పెట్టుకుని 5 నిమిషాలు నేను మాట్లాడతాను, 5 నిమిషాలు ఆవిడ మాట్లాడుతుంది. ఆ 3వ 5 నిమిషాలు ఇద్దరు మౌనంగా మాట్లాడుకుంటారు, గొడవలు అయిపోతాయి. ఏమి ఇలా ఎందుకు చెప్పారంటే ఈ మౌనం దక్షిణామూర్తి. చిన్నారి బాలబాలికలకు కొబ్బరికాయలకి, అరటి పళ్ళకి, ఎగరతులకి పడిపోతాడు దేవుడు అంటే అది పెద్ద అబద్ధం. మరి అదేదో మనం చెబుతున్నాం, సమాజంలో సంప్రదాయంలో వచ్చింది చెబుతున్నాం, పరిహారాలు చేద్దామంటే మనం కూడా ఒక బొమ్మ చేద్దాం. కానీ కావలసింది కర్మతో పాటుగా జ్ఞానాన్ని అందించేటటువంటి ధ్యానం. 3 కలుపుకొని ఓ దక్షిణామూర్తి చిత్రపటం, కర్మ, ఒక జ్ఞానం ఈయనే చదివిస్తాడు అని, ఒక ధ్యానం మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ నమః. ఇది కాస్త కాంప్లికేటెడ్ అనుకుంటే సింపుల్, దక్షిణామూర్తయే నమః, దక్షిణామూర్తయే నమః, దక్షిణామూర్తయే నమః. ఇలా అంటే చాలు, వినడం అలవాటవుతుంది. వెన్ యూ లిజన్ కేర్ఫుల్లీ దెన్ యూ స్పీకప్ ఫ్లూయెంట్లీ. వింటుంటే తెలుసుకొని అంటాం, రాస్తే చదవాలి. రీడింగ్ అండ్ రైటింగ్ డిఫరెంట్ పారామీటర్స్, వెరాజ్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ డిఫరెంట్ పారామీటర్స్. ఇక్కడ స్క్రిప్ట్తో పని లేదు, ఏది విన్నామో అది అంటాం కదా. కాబట్టి దక్షిణామూర్తి ఈ వినే అనే మార్గం అన్నట్టు సనాతన విద్యలు, వేదం,
బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, శాస్త్ర గ్రంథాలు, కావ్యాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా పూర్వకాలంలో వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు. ఈనాటి కాలంలో కాగితాలు పెంచుకొని ప్రతి వ్యక్తి గడ్డాలు పెంచేసేసి, గడ్డం ఉంటే గొప్ప ఆస్ట్రాలజర్, సెల్ ఫోన్ ఉంటే CEO, ఇలాంటి కొత్త కల్చర్ రావడంతో పెద్ద పెద్ద లైబ్రరీలు పెరిగిపోతున్నాయి. మేధలో విద్య లేకుండా పోతుంది. దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి. దక్షిణామూర్తి ఆ పేరు అలా ఎందుకు వచ్చింది గురుగారు వారికి? మంచి ప్రశ్న. ఆర్ట్స్ కాలేజీ ఉస్మానియా యూనివర్సిటీలో సౌత్ ఫేస్తో ఉంటుంది, దక్షిణం వైపుగా పెట్టారు. దాక్షిణ్యము అన్న పదం మనం విన్నావా? కరుణ, ఓకే, మెర్సీ. దాక్షిణ్యము, దాక్షిణ్యము అంటే దయ, మెర్సీ. దక్షిణము సౌత్. ఆ సౌత్ వైపు ఉండేది ఎవరు? యమధర్మరాజు. పాపులు, యమధర్మరాజు, నరకం, భయంకరమైన రాక్షస ప్రపంచం, ఇవన్నీ కూడా. అదే కదా. అడ్డుగా ఈయన ఉన్నాడు, మనం ఆయన చూస్తున్నాం, వాళ్ళందరినీ ఆయన ఆపేస్తాడు. అందుకే ఆయనని పట్టుకోగలగాలి. ఆయన్ని పట్టుకోగలిగితే ఆయనని మనం చూస్తున్నాం, ఆయన వెలుగుల వెనక వీళ్ళందరూ వెనకాతో చిక్కిపోతారు, మనం వాళ్ళకి దొరకం. ఎందుకని మనం ఆయన వెలుగు కిరణాలలో ఉన్నాం, భారతీయులం కదా. భా అంటే కాంతి, రథము అంటే ఆనందం. భారతీయుడు కాంతిని పూజించుటలో ఆనందం పొందేవాడు కాబట్టి జ్యోతిషం ఇక్కడ, కాంతి ఇక్కడ. మనం ఆయన ముఖాన్ని చూసి ఆ కాంతి కిరణాల రేస్ అందులో ఉన్నాం కాబట్టి ఆనందిస్తాం. అందుకని ఆయన పేరు దక్షిణామూర్తి.